కూటమి అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యప్పుల కేశవ్. ఈ పెట్టుబడుల ద్వారా 8.50 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఇక రాష్ట్రంలో రానున్న పరిశ్రమలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తుందన్నారు పయ్యప్పుల కేశవ్. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భారత్ తో కలిసి పయ్యప్పుల కేశవ్ పాల్గొన్నారు. అట్లానే యూరియా మీద బయట ఉన్నటువంటి ఆలోచనలు, అపోహలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవాళ వాస్తవాలతో సహా వెల్లడించాం. గతం కన్నా 5,000 మెట్రిక్ టన్నులు అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 5,000 మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం. సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది. ఇంకా ఈ 15 వరకు చూసుకుంటే మనకి ఆ సాగు విస్తీర్ణం కవర్ కావచ్చు. కానీ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియాని ఇచ్చాం. షార్టేజ్ ఎక్కడా కూడా లేదు. అధికారులకు కూడా మేము చెప్పాం, ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 1,85,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. గత పాలకులు చేసిపోయినటువంటి అప్పులకి ఆ నోటీసుల్ని అవాయిడ్ చేసుకోవడానికి, ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఈరోజు మేము అప్పులు చేయాల్సి వస్తా ఉంది. ఈరోజు డెవలప్మెంట్ మా బ్రాండ్ ఇమేజ్ తోటి, కేంద్ర ప్రభుత్వం తోటి మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల